ఎందుకు నేను భగవంతుడికి మొదటి నామం అయ్యింది అంటే, నేను అనే పలికినవాడు వాడు కాబట్టి, వాడు పలుకులకు అందనవాడు పలికేడండి. కాబట్టి ఆ పలికే వాడు పేరు పెట్టుకున్నాం, వాడికి పేరుగా అయ్యిందనమాట. ఓం అనేది రెండవది అన్నారు భగవాన్. ఓం అని పలకలేదు, నేనని పలికాడు కాబట్టి అది మొదటి పలిక అయింది. తర్వాత ఇదంతా తన పలికే, మొత్తం ప్రపంచమంతా తన పలికే. ఆ మొదటి పలుకు నేను కాబట్టి భగవంతుడికి మొట్టమొదటి నామము నేను. పలుకులు పెట్టి ఆ పేరు పెట్టామన్నారు. పేరు లేదు. శిశువు పుట్టిన తర్వాత పేరు లేదు కదా, తర్వాత పెట్టాము. ఆ పెట్టిన పేరు పెట్టుడి పేరు అవుతుంది కానీ పుట్టి పేరు కాదు కదా. ఆ పుట్టిన తనకి పేరు లేదు కానీ పలుకు ఉంది, నేను అనే తను తాను ఉచ్చరించుకుంటున్నాడు కాబట్టి తన ఉచ్చారణను అనుసరించి తన పేరు నేనని గుర్తించి నేనుకి తనకి పేరని మనం చెప్పుకుంటున్నాం అనమాట వ్యవహారానికి. కాబట్టి నేను అని స్మరించినా సరిపోతుంది. నేను అని స్మరించండి అని భగవాన్ చెప్పారు. ఎందుకు నేనని స్మరించమన్నారు అంటే, నేను మరి ఆయన పేరే కదా అందుమూర్తిలో. అంతేకాదు ఇంకో విశేషం కూడా చెప్పారు గురువుగారు. సప్తకోటి మహామంత్రాల కంటే కూడా ఉత్కృష్టమైనది నేను అనే మంత్రం అన్నారు. చాలా ఈజీ కదా. ఒకవేళ సాధన అనుకుందాము, నేను అని అంటిపెట్టుకుని ఉంటే లేక స్మరించుట అంటిపెట్టుకుని ఉండడం వీలు పడకపోతే. ఇప్పుడు ఏమవుతుంది, నేనే ఉంటుంది. ఆ నేను రెండు భాగాలుగా ఉందని చెప్పుకున్నాము. నే సాక్షి, నువ్వు తనచే చూడబడేది అని. చూడబడేదంతా నాది అవుతుంది. ఆ నేనికి నా తర్వాతదంతా కూడా నాదే అవుతుంది అనమాట అండి. నాది అవుతుంది. నా అని ఆ నేనుగా తాను ఉన్నప్పుడు తనచే చూడబడేదంతా తనదే అవుతుంది. నా ది అవుతుంది అనమాట, నేను అవుతుంది. నే చూడబడేదంతా నువ్వు అవుతుంది అనమాట. నేను అంటే గ్లాస్ నేను అవుతుంది, నేను అవుతుంది అనమాట. నాచే చూడబడితే నేను అవుతుంది. అంటే నే అనేది స్వరూపం అని అనుకోవచ్చండి, నువ్వు అనేది ప్రపంచం. అవును, నేను ఆ స్వరూపం అంటే అది ఎప్పుడు ఉంటుంది, ఆధారంగా సాక్షిగా ఉంటుంది. అది లేకపోతే తెర లేకుండా దృశ్యం ఎట్లా ఉండదో తాను లేకుండా ప్రపంచం ఉండదు అనమాట అండి. అందు గురించి అది ఎప్పుడూ ఉంటుంది. దాని గురించి ప్రపంచం ఎదిగితే తన స్వరూపం జరగదు. స్వరూపం అనుకోవచ్చు. స్వరూపం అంటే అదే కదా తన స్వరూపం. అయితే నేను అనేదానికి అర్థము రెండు భాగాలు చేశాను. నే అంటే సాక్షి, నువ్వు అంటే తనచే చూడబడేది లేక తనకి తెలియబడేది. రెండు పదాలు చెప్తాను. కొన్ని చూడబడతాయి, కొన్ని తెలియబడతాయి. గాలి చూడబడదు, తెలియబడుతుంది. ఆకాశం చూడబడదు, తెలియబడుతుంది. అలా మనస్సు తలంపులు చూడబడదు, తెలియబడుతుంది. అట్లా తనకి తెలియబడేది. నువ్వు అంటే తెలియబడేది. నేను అనేదానికి తాను తనకు తెలియబడేది, లేకపోతే తనచే చూడబడేది కలిపి నేను అని అర్థం చెప్పారు కదా. చూడబడే వాటిల్లో మొదట పట్టయ్య అవుతుంది. ఈ వైపు నుంచి చూసుకుంటే, మీ వైపు నుంచి చూసుకుంటే మీరే మొదటివారు. మొదటి పదం అంటే నీచే చూడబడే దాంట్లో మొదటి చూడబడింది అనమాట. నిన్ను కనిన తదుపరి మొదట కనినది మమ్మే కదా అంటారు. కలగాని కలగా మొదట నిన్ను కనిన తదుపరి నన్నే కదా కన్నావు కదా, నీ చేత మొదట కనబడిన వారని అంటారు పరమశివుడు.
తల్లిదండ్రులు మొదట కనబడ్డారు కాబట్టి తను తాను చూసుకున్న తర్వాత తాను చేత మొదట కనబడ్డది తండ్రి కాబట్టి వాళ్ళు నీ చేత మొదట కనిన వారము అన్నారు. అట్లా కాబట్టి ఆ మొదట కనడంలో తల్లిదండ్రులు అయిపోయారు, శిశువు లెక్క చేసుకుంటే. తనకి మొదట కనబడింది తన దేహమే కదా నిద్ర లేచిన తర్వాత, కాబట్టి తనకి కనబడింది అనమాట అండి. తన చేత కనబడింది అని అంటే కనుట జరిగింది అని, కనుట అంటే చూచుట అని. తన చేత చూడబడింది, మొదట చూడబడింది తన దేహమే కదా. తాను తన దేహము కలిపి తాను అనే అర్థం వస్తుంది అనమాట. సరే, ఆ దేహము కూడా నాచే చూడబడుతుంది, నాచే కనబడుతుంది అని గుర్తించి ఆ జ్ఞప్తిగా మీరున్నప్పుడు, నేను అనే జ్ఞప్తిగా మీరుండి నాచే తెలియబడుతుంది, నాకు తెలియబడేది అనే జ్ఞప్తి మీకున్నప్పుడు నీచే కనబడేదంతా మీరే అనేది లెక్క మారిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు డాష్, నేను అంతకుముందు చెప్పుకున్నాను, నేను రాసి డాష్ పెట్టి మీరేమి పూరించడం మానేయండి అన్నారు. పూరించడం మానేస్తే చాలు. ఏమి పూరించకుండా ఉంటే పూరిస్తే పూరించినది అయిపోయింది. పట్టాయని పూరించుకున్నాం, పట్టాయి అయిపోయింది. తర్వాత మీరు మీ పేరెట్టుకుని పూరించుకున్నారు, మీరు అయిపోయారు. పూరించడం మానేశారు. నేను ఓకే, నేనులో భేదం లేదు, ఎవరైనా ఓకే, నేను వరకు ఓకే. పూరించడం మానేశారండి. అప్పుడు మీరెవరు కాదు, ఏది కాదు, స్వయం అన్నమాట. మీరు చూస్తున్నారు అంతే, మీరు తెలుసుకుంటున్నారు, మీరుగానే ఉన్నారు, మీచే చూడబడేవిగానే ఉన్నవి ఇవన్నీ. ఆ నేను అని అంటిపెట్టుకుని ఉండడం అంటే కార్యకలాపాలన్నీ ఆపేసి ఉండమంటడం చెప్పడం కాదు. భగవాన్ చెప్పింది ఏ కార్యకలాపాలు కొనసాగించినా నేను అనే జ్ఞప్తిగా ఉండు అని. ఆ కార్యం తానే అవుతుంది, అదంతా కలిపి తాను అని లెక్క వచ్చేస్తుంది. నేను అన్నప్పుడు వ్యక్తి అనేది పూరించుకోకుండా ఉండిపోతే ఆ నేను అనుభవమే అంతరిక్షం అవుతుందన్నమాట. అది పూరించుకుంటుంది ఆటోమేటిక్. అంటే మీరు నేను అనేదానికి అర్థం అంతరిక్షము లెక్కకు వస్తుంది. పూరించుకుంటే పూరించుకున్నది లెక్కకు వస్తుంది, పూరించుకోకుండా ఆపేస్తే అంతరిక్షమే అనేది లెక్క. నేనంటే అంతరిక్షం అర్థం వస్తుంది. నేననేది జ్ఞానం అని కదా, ఆ జ్ఞానమే అంతరిక్షంగా ఉందని అర్థం వస్తుంది అన్నమాట. అర్థం కాదు, అనుభవం వస్తుంది. అది అనుభవంగా ఉంటుంది అన్నమాట. ఎంత అనుభవంగా ఉంటుంది అంటే, నేను అని మిమ్మల్ని మీరు సంబోధించుకుని వ్యక్తిగా ఎంత అనుభవంగా ఉన్నారో, పట్టేగా ఎంత అనుభవంగా ఉన్నానో అంత అనుభవంగా ఉంటుంది. కావాలంటే ఇది పూరించుకోవడం మానేయండి. అది కావాలి వద్దు, పూరించుకోకుండా ఉంటే చాలు. అదే మీరై ఉన్నారు కాబట్టి. అది కావాలి అంటేనే మీరు పూరించుకుంటున్నారు అని అర్థం. మళ్ళీ పంపించారు. మీ మాట ఏం చెప్తుందంటే, మీరు పూరించుకోవద్దని చెప్తున్నప్పటికీ నేను పూరించుకోకుండా ఉండలేకపోతున్నానని అర్థం వస్తుంది. మీరు కావాలి అనే మాట అండంతో పూరించుకుంటే కదా కావాలి వద్దు వస్తుంది. పూరించుకోకపోతే కావాలి లేదు, వద్దు లేదు. గురువుగారు అదే చెప్పారు. మనం మేము వెళ్ళినప్పుడు అమెరికాలో విమానం బయలుదేరుతుంది, దుబాయ్ మీదుగా వస్తుంది, ఇండియా వస్తుంది. ఉన్నదంతా స్పేసే, ఖాళీయే, శూన్యం. పేర్లు పెట్టుకున్నాం అక్కడ, పూరించుకున్నాం అమెరికా, దుబాయ్, ఇండియా. కానీ ఉన్నది స్పేస్ ఏం లేదు కదా, స్పేస్ ఉంది. ఆ రోజు అదే చెప్పారు. మీరున్నారు అమెరికాలో చూసినా మీరే ఉన్నారు, ఇండియాలో చూసినా మీరే కదా ఉంటారు. మీరేం మారలేదు కదా.
మీరు ఎట్లాగ మారడం వీలుపడడం లేదు, ఎందుకు వీలుపడడం లేదంటే ఆకాశంగా ఉన్న తత్వము తానే అయి ఉన్నది కాబట్టి తనకు మార్పు అనేది లేదు, ఉన్నది అనేది చెప్పేస్తూ. కాబట్టి నేను అనేదానికి అర్థము అంతరిక్షమేనండి. గుర్తించినా గుర్తించకపోయినా, అంగీకరించకపోయినా విషయం అది. మన అంగీకారంతో సంబంధం లేదండి. నేనంటే అంతరిక్షం అని అర్థం అన్నమాట. ఊరించుకోకుండా ఉంటే చాలు, అదే తెలుసు. అప్పుడు ఎక్కడుండి చూస్తున్నారు మిమ్మల్ని? అంతరిక్షంగా ఉండి చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? ఏదంటే అదే చూస్తున్నారు. గ్లాసుని ఎట్లా చూస్తున్నారు? మీ శరీరాన్ని కూడా అట్లాగే చూసుకుంటున్నారు. అన్నిటిని మీరు చూస్తున్నారు అన్నమాట. చూచే మీరు అంతరిక్షముగా ఉన్నారు. అంతరిక్షముగా ఉన్న మీచే చూడబడేది మీ గర్భంలోనే కదా ఉంది. మీకు వెలుగే ఎక్కడుంది? కాబట్టి నాలోగా ఉందనుక. నాలో అంటే నేనులో అని. నేను అంటే అంతరిక్షముగా ఉన్న నాలో అని. సకల బ్రహ్మాండాలు అంతరిక్షంలోనే కదా ఉండాలి. 14 లోకాలు ఉన్న అంతరిక్షంలోనే కదా ఉండాలి. నాలో అని అదొక మంత్రంగా చెప్పారు గురువుగారు మనకి. నాలో అని మొదట పెట్టుకుని, మొదటంటే ఎవరు నేనుగా ఉన్నానో ఆ నేనులో అని. ఆ నేను అంతరిక్షంగా ఉన్నది. ఊరికే మనం ఒక మాట పూరించుకుంటున్నాం అంటే ఆ పూరణ ఏం చేస్తుందంటే డౌట్ లేకుండా చేయడం కొరకు, లేకపోతే తపస్సు చేసి గుర్తించాలి ఆ విషయాన్ని. దానికోసమే 100 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ మీరు అంతరిక్షమని గుర్తించలేరు. ఆల్రెడీ గుర్తించిన వారు చెప్పేశారు మనకి. కాబట్టి ఇంకా మనకు ఆ డౌట్ లేదు. అంటే సగం ఫిలప్ చేసేసారనమాట అండి. కొన్ని ఖాళీని పూరించేసారు వారు. మనం అక్కర్లేని పూరించుకోకుండా ఉంటే చాలు. అంతరిక్షం అనేది పూరించుకోమని అంతరిక్షమే నేను అనే దానికి అర్థము. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కొరకు చెప్పేస్తారనమాట. అంటే తలంపులు ఆగిపోయి తానుగా ఉన్నప్పుడు అక్కడ ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఎవరు లేదు కదా. మొత్తం శూన్యంగా ఉంది కదా, ఖాళీగా ఉంది. ఆ ఖాళీయే ఈ ఖాళీగా ఉంది మేలుకున్న తర్వాత. అది గురించి డౌట్ పడవలసిన అవసరం లేదని చెప్పేసారు. అంతరిక్షంగా ఉండి చూస్తున్నారు, అంతరిక్షంగా ఉండి వింటున్నారు, అంతరిక్షంగా ఉండి మాట్లాడుతున్నారు. ఒక సందర్భంలో గురువుగారు అదే సంభాషణ జరిగింది. ఎదుర్కొంటా గురువుగారు ఉన్నారు, ఇక్కడ కూర్చొని అన్నాను. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాడు, బట్టేగా ఉండి వింటున్నాను అనుకుంటున్నారు. కాదు, అంతరిక్షమే మాట్లాడుతుంది, అంతరిక్షమే వింటుంది. ఎవరు మాట్లాడేవారుగా ఉన్నారో వారే వినేవారుగా ఉన్నారు, ఎవరు వినేవారుగా ఉన్నారో వారే మాట్లాడేవారుగా ఉన్నారు. ఇక్కడ పట్టయ్యకి గురికి భేదం లేదుగా, పోలేదు. 2 ఉపాధులు అన్నప్పుడు ఒక ఉపాధి మాట్లాడుతుంది, ఒక ఉపాధి వింటుంది అని చెప్పాను. ఉపాధి ద్వారా ఎవరు మాట్లాడుతున్నారో వారే ఈ ఉపాధి ద్వారా వింటున్నారు కాబట్టి సరిపోయింది, బాగానే ఉంది, కరెక్ట్గానే ఉంది. అయితే ఇట్లా చెప్తున్నారు, అవునని కానీ కాదని కానీ, తెలిసింది కానీ తెలియదని కానీ, మీకు ఎట్లాగా వారైతే చెప్తున్నారు. సరే, మనకు అర్థం కాకపోతే మనం ఎట్లా ఊగాడతామని దాన్ని వారే వింటున్నారు. ఎవరు చెప్పేవారుగా ఉన్నారో వారే వినేవారుగా ఉన్నారు. ఎవరు ఆ చెప్పేవారు అనేదానికి మనకి కన్ఫ్యూజ్ అంటే మళ్ళీ ఆలోచన అది లేకుండా ఉండడం కోసం అంతరిక్షముగా ఉన్న తాను అని, అంతరిక్షం కాదు, అంతరిక్షం మాట్లాడదు, అంతరిక్షంగా ఉన్న తానే మాట్లాడుతుంది, తానే వింటుంది. ఆ తానుకి నామరూపాలు లేవు అనే జ్ఞప్తి మీకుంటే మీరే కదా మొత్తం ఉంటారు వ్యాపించి. మీరు లేని చోటు ఏముంది, మీరు లేని సమయం ఏముంది, మీకు రాత్రి ఎక్కడుంది, పగలు ఎక్కడుంది,
నిద్రపోవడం ఎక్కడుంది, మేల్కోవడం ఎక్కడుంది, ఇక అవస్థలు ఎక్కడున్నాయి? ఈ మాటలకన్నీ పొసకదన్నమాట. ఇప్పటి వరకు దేన్నైతే సూచించడం కోసం ఏ మాటలు చెప్పబడ్డావో అవన్నీ కూడా అవసరం లేకుండా పోతాయి ఒకానొక సమయంలో. అప్పటి వరకు అవి సహకారిగా ఉంటూ ఉండొచ్చు కాక తర్వాత అవసరం ఉండదన్నమాట. గాఢ నిద్రలో ఉత్త ఆకాశంగా ఉన్నారు. అందు గురించి తన గురించి తాను చెప్పుకోవడానికి అవసరము అవకాశము లేని అనుభవంగా ఉన్నారు. మేల్కొన్న తర్వాత తానే అంతరిక్షముగానే ఉన్నారు, అంతరిక్షములో ఉన్నవాటిగానే ఉన్నారు. ఎవరు గుర్తించుకునే ఎడంగా ఉండటం కదండి గురువుగారు. ఆ ఎడంగా ఉన్నవారికే పర్యాయ పదం అంతరిక్షం అనేది. ఆ ఎడంగా ఉన్నదానికి పర్యాయ పదం అంతరిక్షం. గుర్తించేవారు ఉన్నారు కదా, ఆ గుర్తించేవారిని మనం అంతరిక్షం అనే పేరు పెట్టాం, వారికి ఒక పేరు ఇట్టాం. సాక్షి అని పెట్టారా, అంతరిక్షం అన్నా పెట్టుకోవచ్చు. అది పర్యాయ పదం అన్నమాట. అంతరిక్షం అంటే ఇంకా బాగా సెట్ అవుతుంది కాబట్టి పెట్టుకున్నాం. సాక్షి వాళ్ళు పెట్టలేదు, మనం పెట్టుకున్నాం అప్డేట్ వెర్షన్. సాక్షి అన్నా అంతరిక్షం అన్నా ఒకటే. చూసేవాడు అంతరిక్షంగా ఉండి చూస్తున్నాడు, అంతరిక్షంగా ఉండి వింటున్నాడు, అంతరిక్షంగా ఉండి. ఇది మైక్ అన్నమాట. దానికి లిప్ మూమెంట్ అన్నారు. మనం మాట్లాడటం లేదు, మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది, మాట లోపల నుంచి వస్తుంది అన్నారు. ఎవరి నుండి దేని నుండి మాట వస్తుందో వాడు అసలు. ఆ సౌండ్ వినిపించాలంటే ఆ స్పేస్ కావాలి కదా, ఆ స్పేసే తాను. ఆ స్పేస్గా ఉండడం వల్ల సౌండ్ వినిపిస్తుంది అన్నమాట. అన్ని బ్రహ్మాండాలు తనలో పెట్టుకుని ఉన్నాడు, అన్ని ప్రతి అణువులోనే తాను వ్యాపించున్నాడు. ఉన్నాను అనే ఉనికి ఏదైతే ఉన్నదో అదికి పర్యాయ పదము అంతరిక్షం అనే మాట. అది ఉన్న పోతముల యొక్క సముదాయంతో చూడడం వల్ల 4 పోతాల్లో 1 అని లెక్కకు వచ్చేసింది. ఇప్పుడు భగవాన్ శరీరంగా ఉంటే అదిగో ఆ పటంలో ఉన్నవారుగా చూపిస్తాము. ఇప్పుడు శరీరంగా లేరు. ఇప్పుడు ఉన్నారందామా లేరందామా? ఉంటే ఎలా ఉన్నారు? అంతరిక్షంగా ఉన్నారని చెప్పాలి. అప్పుడు మనం ఎక్కడున్నాం? అంతరిక్షంలో. అప్పుడు భగవాన్ మనం పొందని సమయం ఎక్కడుంది? భగవాన్ని తెలియబడిన సమయం ఎక్కడుంది? నేను భగవాన్లోనే కదా ఉన్నాము. భగవాన్కి ఎడంగా ఎక్కడున్నాము? ఇంకంతకంటే మోక్షం కానీ దాని సమక్షంలోనే కదా ఉన్నాం, దాంట్లోనే ఉన్నాం కదా. సరే మనం అంటే ఒకవేళ మనకు ఆ జ్ఞానం లేదనుకుందాం కాసేపు, అంతరిక్షంగా ఉన్నది భగవానే కదా, అందులో సందేహం లేదు. అప్పుడు మనం అదే అంతరిక్షంలో ఉన్నాం కదా. ఇంక మనకి ఇంకా మన గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మన గురించి ఏమన్నా కావాలంటే అదే ఆలోచించుకుంటుంది. అది గురించి అంతరిక్షమునికి పర్యాయ పదం సద్గురు అని. రమణ సద్గురు, రమణ సద్గురు, రమణ సద్గురు రాయని అంటే అంతరిక్షంగా ఉన్నావయ్యా నువ్వు అని. ఒక చోట ఉండి ఒక చోట్ల అయినాడు మనల్ని ఎలా రక్షిస్తాడండి? వాడు ఎలా ఉండాలంటే వాడి గర్భంలో మీరుండాలి, మీ గర్భంలో ప్రతి అణువునందు వ్యాపించి ఉండాలి. ఉంటేనే వాడు రక్షించడం వీలుపడుతుంది. లేకపోతే ఎలా రక్షిస్తాడు? అరుణాచలంలోనే ఉంటే భగవాన్ మనల్ని ఎలా రక్షిస్తారండి? కాళహస్తిలోనే ఉన్నారనుకోండి, గురుగారు మనల్ని ఎలా రక్షిస్తారు? అంతటా వ్యాపించిన తత్వంగా ఉన్నప్పుడు కదా మనల్ని రక్షించడం అనేది వీలుపడుతుంది. కానీ మనం లేకపోవచ్చండి, మన గురువు అంతటా వ్యాపించున్నాడా లేదా? ఓకే, అయిపోయింది. మనం లేకపోతే చిన్న నష్టం ఉంది, మన గురువు అంతా వ్యాపించున్నాడు.
ఆయన గర్భంలో మనం ఉన్నాము. ఒకవేళ మీకు దేహాత్మక ఉంది పోకపోవచ్చు, పోకపోయినా నష్టమేమీ లేదు. దాని గర్భంలోనే కదా ఉన్నాం, తల్లి గర్భంలో శిశువు వల్లే. అప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. తల్లిగా ఉంటే అంతరిక్షమే మీరు, బిడ్డగా ఉంటే అంతరిక్షంలో ఉన్న శిశువుగా ఉంటాడు. తన గర్భంలో ఉన్నవాడు తనకంటూ వేరే ఏ అవసరం లేదు. ఏమండి, తనకంటూ వేరే అవసరం లేదు. ఇంకా శిశువుకి వేరే అవసరం లేదు. సృష్టి ఉంది. ఇంకప్పుడు గర్భం ఉంటే ఇంకా బెనిఫిట్ కదా. తల్లికి ఆప్షన్, తల్లిగా అంటే తల్లి పోస్ట్ ఇంకా ఇది బిడ్డలందరినీ చూసుకునే బాధ్యత ఉంటుంది తల్లికి. బిడ్డగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా, మన బాధ్యతలు కూడా తానే వహిస్తుంది.